మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో సర్పంచ్లకు బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు సర్పంచ్ బిల్లుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లను వేధించిందని, నిధులు మంజూరు చేయకపోవడం వల్లే అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. త్వరలో సర్పంచ్లకు రావాల్సిన నిధులు విడుదల చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కేటీఆర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, ఏంది 1000 గొడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలు బయలుదేరారు. మేము అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా నోరు నొక్కిరు, ఎక్కడ చచ్చిపోయారు, ఎక్కడ బిల్లు లాగినాయి అది అని. ఈరోజు వాస్తవం ఆయన నోటితోటే కక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సర్పంచుల యొక్క సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు, ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు, ఏమి లేదా జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితులు. అయినా కూడా ఒక్కొక్కటి సేకరించుకుంటూ మీరు చూసిరు, నిన్న ఉద్యోగులకు అందరికి కూడా 5వ తారీఖు లోపే జీతాలు కూడా వేయడం జరిగింది. ఇట్లా అన్నీ చేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ బిల్స్ ఏవైతున్నాయో కూడా అవి క్యాబినెట్లో నిర్ణయించి వాళ్లకు అంటే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళనేమి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు.